నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను. నువ్వు ఏ ప్రజలను అడగమన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యము చూచెదరు. నా ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఒక్కసారి మాత్రమే మోషే దేవునికి మనవి చేశాడు. దేవుడు చేసినటువంటి కార్యాలు ప్రజలందరూ కూడా చూశారు. అది మనకందరికీ తెలుసు. ఏంటి ఆ కార్యాలు? ప్రజలు వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. మరలా మోషే మనవి చేసినప్పుడు దేవుడు ప్రజలందరూ చూస్తుండగానే దేవుడు కార్యం చేశాడు. సముద్రం 2 పాయలుగా చీల్చి తన ప్రజలను ఆరిన నేల మీద నడిపించాడు. అంత మాత్రమే కాదు, తన ప్రజలు చూస్తూ ఉండగానే తన శత్రువులని ఐగుప్తులందరినీ కూడా అదే సముద్రంలో మునిగిపోయేటట్టుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ ఉన్నప్పుడు దేవుడు దహించు అగ్నివలే వారి మధ్యకి దిగి వచ్చి ఐగుప్తు సైన్యముతో దేవుడే ఇశ్రాయేలు పక్షాన వారితో యుద్ధము చేస్తుండట దేవుని ప్రజలు చూశారు. ఇవన్నీ దేవుడు చేసినటువంటి కార్యాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చేసినటువంటి అద్భుతాలు. దేవుడు మన మనవిని అంగీకరిస్తే మన జీవితం ఏం కలుగుతుంది? దేవుడు మోషే గారి మనవిని అంగీకరించాడు. మోషే గారి జీవితంలో ఏం